అందరికీ నమస్కారం. భోగి రోజు, సంక్రాంతి రోజు పాటించవలసిన నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీలో చాలామందికి భోగి, సంక్రాంతి అంటే పెద్ద పండుగని, సెలవులు వస్తాయని, కొత్త బట్టలు వేసుకుంటామని మాత్రమే తెలుసు. కానీ భోగి, సంక్రాంతి అంటే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవేమిటో వివరంగా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను చెప్పే వాటిని ఎంతమంది పాటిస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మొదటగా భోగి రోజు గురించి తెలుసుకుందాం. భోగి రోజును భోగి పీడ అని అంటారు. అందుకే ఆ పీడను వదిలించుకోవటానికి భోగి మంటలో కాచిన నీటితో స్నానం చేస్తారు. 6 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయటం వల్ల గ్రహదోషాలు, బాలారిష్ట దోషాలు పోతాయి. అలాగే ఇంటికి పట్టిన పీడ కూడా పోవటానికి ఇంటి ముందు భోగి మంటను వేస్తారు. మంటల్లో పాత సామాన్లు, పనికిరాని పాత వస్తువులు వేసి ఇంటిని నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుకుంటారు. ఇంటి ముందు వేసే ఈ భోగి మంటను ఒక హోమంతో సమానంగా చూడాలి. హోమగుండం ఎంత పవిత్రమో భోగి మంట కూడా అంత పవిత్రం. అందుకే భోగి మంట చుట్టూ హోమగుండం చుట్టూ తిరిగినట్టు తిరుగుతారు. భోగి మంట చుట్టూ తిరగడం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకే భోగి మంట ఇంత ప్రసిద్ధి. అలాగే భోగి రోజునే దక్షిణాయన పుణ్యకాలం కూడా పూర్తవుతుంది. ఈ రోజే ధనుర్మాసం ఆఖరి రోజు కూడాను. అందరూ ఈ రోజున గోదా కళ్యాణం చూడాలి. చూడలేని వాళ్ళు కనీసం గోదా కళ్యాణం కథ అయినా చదువుకోవాలి. చదవలేని వారు వినండి. ఇక మూడవ నియమం ఇంటి ముందు వేసే ముగ్గులు. పాత రోజుల్లో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టేవారు. గొబ్బెమ్మ అంటే ఆవు పేడతో చేసిన ముద్ద అని అర్థం. వాటిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి గుమ్మాలు కళకళలాడేలాగా ఉంచేవాళ్ళు. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి కనీసం గుమ్మ ముందు ముగ్గు అయినా వేసుకోవాలి. పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇంటికి తోరణాలు కట్టుకోవాలి. గుమ్మం మాత్రం ఈ 3 రోజులు కళకళలాడుతూ ఉండాలి. ఇక 4వది నువ్వులు. ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు తినాలి. డైరెక్ట్గా నువ్వులు తినడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే చిమ్మిలి ఉండలను, అరిసెల్లో కొంచెం నువ్వులను వేసుకొని, జంతికల్లోనూ నువ్వులు వేసుకొని తింటారు. ఇలా వండుకున్న పదార్థాలను ఇంటి చుట్టూ ఉండేవారికి కూడా పంచుకుంటారు. ఇలా వండుకొని చుట్టూ ఉన్న నలుగురికి పంచుకోవటం కూడా ఎంతో శుభప్రదం. ఇవి భోగి పండుగ రోజు నియమాలు. ఇక సంక్రాంతి పండుగ రోజు చేయవలసినవి ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సంబరాలు, పెద్ద పండుగ, గాలిపటాలు అని అనుకుంటారు. కానీ ఈరోజు మనం కొత్త బట్టలు ధరించడంతో పాటు చనిపోయిన పెద్దలకు కూడా బట్టలు పెట్టుకోవాలి. వండిన వంటకాలు కూడా పెద్దలకు పెట్టుకొని వాటిని బయట వారికి దానం చేయాలి. అలాగే పెద్ద పండుగ అంటే మరొక అర్థం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజు అని కూడా. అందుకే ఈ సంక్రాంతికి ఇంత ప్రసిద్ధి. ఈ రోజునే మకర సంక్రమణం అని కూడా అంటారు. మకర రాశికి అధిపతి శనిదేవుడు. అలాగే పుష్యమాసానికి అధిపతి కూడా శనిదేవుడే. అందుకే శరీరానికి ఈరోజు నువ్వుల నూనె పట్టించి నలుగుపిండి స్నానాలు చేస్తారు. ఈ రోజున శివునికి అభిషేకం చేయించడం చాలా ముఖ్యం. అందులోనూ రుద్రాభిషేకం మరీ ముఖ్యంగా చేపించాలి. రుద్రాభిషేకం వలన ఆయువృద్ధి, ధనవృద్ధి కలుగుతుంది. మనం చాలా వీడియోస్లో రుద్రాభిషేకం గురించి చెప్పుకున్నాం. అభిషేకాలలో రుద్రం చాలా గొప్పది. శివునికి కూడా చాలా ఇష్టమైనది. అభిషేకం తర్వాత పెరుగును దానం చేయాలి. పెరుగు దానం వల్ల కూడా ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు దానం చేయటం మరీ మంచిది. పెరుగు దానం చేయటం అంటే ఒక వ్రతం చేసినట్టే. ఈ వ్రతాన్ని దధీమందన వ్రతం అంటారు. పూర్వం ఈ వ్రతాన్ని ద్రోణాచార్యుని భార్య అయిన కృపీదేవి చేసింది. ఈ వ్రతం చేశాకే ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు గురువు అయ్యారు. సకల రాజభోగాలు అనుభవించారు. ఇక తరువాత వచ్చే పండుగ కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. అంటే గోవులను, పశువులను పూజించాలి. పూర్వం రోజుల్లో పాల కోసం ఆవులు ఉంటే పంటల కోసం ఎడ్లు ఉండేవి. అందుకే పాడి పంటలు ఇచ్చే పశువులను పూజించే రోజని ఈ రోజును కనుమ అంటారు. పశువులు లేకపోతే జీవన మనుగడ ఉండేది కాదు. ఇప్పుడు పశువులు ఎక్కడి నుంచి తీసుకురావాలండి అని అనమాకండి. ఎందుకంటే మన చుట్టూ గోశాలలు ఉన్నాయి. మనకు ఎక్కడో అక్కడ ఆవులు కనిపిస్తూనే ఉంటాయి. మీకు చేతనైనంత వరకు అక్కడ సేవ చేయొచ్చు.
అది కుదరకపోతే ఇంట్లోనే గోపూజ చేసుకోండి, గోమాత స్తోత్రం చదువుకోండి. పశువులకు అధిపతి రాహు, అందుకే ఈ రోజున మినుములతో చేసిన గారెలు తినాలి. కొన్ని ప్రాంతాల్లో వడ్ల కుచ్చులు గుమ్మానికి కట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది. ఈ సాంప్రదాయం ఉన్నవారు తప్పకుండా ఈ నియమాన్ని పాటించండి. అలాగే హరినామ స్మరణ చేస్తూ తిరిగే హరిదాసుకు తప్పకుండా దానం చేయండి. ఈ ధనుర్మాసం నెలంతా హరినామ స్మరణ చేసిన హరిదాసుకు దానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు తృప్తి చెందుతారు. మహావిష్ణువు సంతోషం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. తన స్వామి ఆనందించే పని మనం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కూడా మనకు దొరుకుతుంది. ఇలా 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను మనం జరుపుకుంటాము. నేను చెప్పిన ఈ విషయాలు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇది వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.